वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे నమః. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్యార్థ ప్రకాశము చూడండి. నూట 71వ పుటలో ఉన్నాం కదా. సత్యార్థ ప్రకాశం సప్తమ సమల్లాసం 171వ పుటలో చూడండి. దానికి బ్రహ్మమునకు సంబంధించిన సతచిత్ ఆనందము అను వానితో జీవుని అస్థి భాతి ప్రియ రూపములకు ఏకత ఉన్నది కదా అని చెప్పేసి ప్రశ్నకర్త దయానంద సరస్వతిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, కొంచెం సాధర్మ్యము లభించినంత మాత్రాన ఏకత సిద్ధింపదు. ఇప్పుడు వాళ్ళ సువర్చలమ్మ గారు చెప్తున్నారు ఏంటంటే, ఆవాగమన సిద్ధాంతం అంటున్నారు. ఆవాగమనం అంటే ఏంటంటే రావడం పోవడం అని వ్యాఖ్యానం చేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే, జీవుడు ఒక దగ్గర ఉంటాడు, దేవుడు అంతటా ఉంటాడు అని స్పష్టీకరిస్తున్నారు. ఇప్పుడు ఒక చోట ఉండేటువంటి జీవుడు, అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు, ఈ రెండు చేతనముల గురించి చెప్పినప్పుడు ఈ మాట కంటే ముందు చెప్పినటువంటి ఆవాగమన సిద్ధాంతములో వచ్చేదెవరు పోయేదెవరు ఆ విషయం స్పష్టీకరణ సందిగ్ధావస్థలోనే ఉండిపోయింది. అర్థమవుతుంది అమ్మగారు? అక్కడ చెప్పాలి ఏంటంటే, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. జీవుడు అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు 84 లక్షల జన్మలలో ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞాన స్థితికి, ఉద్బుద్ధ స్థితికి ఎదిగి జ్ఞానవంతుడు అవుతుంటాడో అప్పుడు మోక్షంలో ఉంటాడు. మోక్షంలో ఉన్నప్పుడు బంధనంలో లేడు, బంధనంలో ఉన్నప్పుడు మోక్షంలో లేడు. ఇక్కడికి అక్కడికి పోతుంటాడు, వస్తుంటాడు. ఇది జీవుడి యొక్క ఆవాగమన వ్యవస్థ. దేవుడు మాత్రం ఉంటాడు అనేటువంటి విషయాన్ని స్పష్టీకరించలేకపోయాడు. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, కొంచెం సాధర్మ్యం లభించినంత మాత్రాన ఏకత సిద్ధింపదు. ఏమిటి అని అంటే, సత్చిత్తు ఆనందము ఎక్కడ, అస్థి భాతి ప్రియము ఎక్కడ. సత్చిత్తు ఆనందం, అస్థి భాతి ప్రియము అనేటువంటిది అపేక్ష కోరికను బట్టి ఉంటుంటది. భాతి అనేటువంటిది అవగాహనను బట్టి ఉంటుంటది. అస్థి అనేటువంటిది ఉనికి అనేటువంటిది పరమాత్మకు ఉంది, జీవాత్మకు ఉంది, మరియు ప్రకృతికి ఉంది. మూడింటికి ఉనికి ఉంది. భాతి మూడింటికి భాతి అంటే అవగాహన తెలియపరుస్తుంది లక్షణాలతోటి. పరమాత్మ తెలుస్తున్నాడు, జీవాత్మ తెలుస్తున్నాడు, ప్రకృతి కూడా తెలుస్తుంది. ఇక ప్రియము అనేటువంటిది జడము, ప్రకృతి జడము కాబట్టి దాంట్లో కోరికలేవి ఉండవు. పరమాత్మ పూర్ణ తృప్తుడు కాబట్టి అతనిలో ఎటువంటి ఆకాంక్ష, కోరికలేవి లేవు. ఇక ఉన్నది ఒక జీవాత్మలోనే. అందుకని దయానంద సరస్వతి ఏమని చెప్తున్నారంటే, కొంచెం సాధర్మ్యం, కొంచెం అంటే రెండు చేతనములు అనే దాంట్లో రెండు అస్తిత్వంతో, ఉనికితో ఉన్నాయి కాబట్టి అంత మాత్రాన రెండింటిలో ఒకే భావము సిద్ధింపదు. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, రెండు ఒకటి ఏనాటికి కానేరవు అనేటువంటిది అభిప్రాయం. అంటే దీనివల్ల ఏమి నిరూపణ అవుతుంది అంటే, ఎవరైతే మా బ్రతికున్నన్నాళ్ళు ఏనాడు భగవంతుడి పేరు తీసుకొని వ్యక్తి చావగానే
ఏమైపోయాడు ఆయన అంటే శివైక్యం అయిపోయాడు, బ్రహ్మలీనం అయిపోయాడు అని ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారన్నమాట. అదంతా ఖండితం అవుతుంది. పృథివీ జడము దృశ్యము, అట్లే జలము అగ్ని మున్నగు పదార్థములు జడములే దృశ్యములే. అంత మాత్రాన పృథివీ జలము మున్నగు ఒకటి కాజాలం. అంటే పృథివీ జడతత్వాన్ని చూపిస్తూ జడము మరియు దృశ్యము రెండు, అట్లే జలము దృశ్యము అగ్ని దృశ్య పదార్థాలు మళ్ళీ రెండు జడములే, జలము జడమే అగ్ని జడమే అయినంత మాత్రాన పృథివీయే ఉంటుంటది, జలము జలమే ఉంటుంటది, అగ్నియే ఉంటుంటది. దేని ఉనికి దానికే ఉంటుంటది. కానీ ఏది ఈ జడమైనంత మాత్రాన పదార్థం అయినంత మాత్రాన మూడు ఒకటే అనేది తగదు. అంటే ఇక్కడ ప్రశ్నకర్త అంటున్నది ఏంటంటే సత్ చిత్ ఆనందం. సత్ చిత్తు ఆనందం ఈశ్వరులో ఉన్నటువంటి గుణాలు అస్థి భాతి ప్రియము జీవాత్మలో, ఆ సత్యచిత్ ఆనందం పరమాత్మలో చూపిస్తున్నాడు. అస్థి భాతి ప్రియము అనేటువంటిది జీవాత్మలో చూపిస్తున్నాడు. అక్కడ కొన్ని గుణాలు కలుస్తున్నాయి, కొన్ని కలుస్తలేదు. ఇక్కడైతే అన్ని కలుస్తున్నాయి. పృథివీ అనే పదార్థం ఒకటి, జలము అనే పదార్థం ఒకటి, అగ్ని అనే పదార్థం ఒకటి. ఈ మూడు పదార్థాలు మూడు జడమే, మూడు దృశ్యములే. కానీ మూడు ఒకటి కాదు కదా, మూడు కదా, మూడు రకాలుగా ఉన్నాయి కదా అనేటువంటి దానితోటి ప్రశ్నకర్తకు కనువిప్పు కల్పిస్తున్నాడు. అంత మాత్రాన పృథివీ జలము మున్నగు ఒకటి కాజాలవు, వానిలో ఏకత సిద్ధింపదు. వీనిలో భేదకారకములకు ధర్మములు వైధర్మ్యము పృథివీ యందు గంధము కఠినత మున్నగునవి, జలమున ద్రవత్వము అగ్నియందు ఉష్ణత దాహకత మున్నగునవి ఉన్నందున పృథివీ జలాదులు ఏకము కావు. వైశేషిక దర్శనకారుడైనటువంటి కనాద మహర్షి వైశేషిక శాస్త్రాన్ని రచిస్తూ దాంట్లో ఏమని చెప్తున్నాడంటే గంధవతి పృథివీ, ఏదైతే వాసన తత్వం ఉంటుంటుందో అది పృథివీ యొక్క వికారం. పృథివీ తత్వం అది పువ్వుల్లోని పరిమళము కావచ్చు, సుగంధ ద్రవ్యాల్లోని సుగంధము కావచ్చు, మురుగులోని మురుగు కావచ్చు, ఏదైనా సరే వాసన తత్వం అనేటువంటిది పృథివీ యొక్క వికారం. ఇక జలము ఏంటంటే పారేటువంటి జల పారేటువంటి తరళ తత్వం, తరళ పదార్థం. అగ్ని జలము ద్రవతత్వము, జల పారేటువంటి ద్రవతత్వము అయినప్పటికీ ఈ జలము అనేటువంటిది శీతలం. ఇప్పుడు ఎంత వేడి నీళ్లు చల్లినా సరే, ఇప్పుడు ఒక ఇల్లు తగలబడుతున్నది అని అంటే అక్కడ పొంగుతున్నటువంటి నీళ్లు బాగా మసిలి పొంగుతున్నటువంటి నీళ్ళైనా సరే చల్లితే చల్లారిపోతుంది ఆ నిప్పు అనేటువంటిది. మళ్ళీ అగ్నిలో ఉండేటువంటిది ఉష్ణత. ఆ ఉష్ణత వల్ల ఏంటంటే దాహకత, తనలోకి ఏది వచ్చినా కూడా వచ్చినటువంటి పదార్థం యొక్క గుణాన్ని మార్చేసి అగ్నిగా మార్చేసుకుంటుంటది, కాల్చేస్తుంటది, భస్మం చేస్తుంటది. ఈ రకంగా పృథివీ జలాదులు జలము అగ్ని వంటివి ఇవి ఒకటి ఏనాటికి కావు. అదే విధంగా మనుషులు కీటకములు కన్నులతో చూచును. అంటే మనుషులు చూస్తున్నారు, కీటకములు చూస్తున్నాయి కన్నులతోటి, నోటితో తింటుంటాయి, పాదములతో నడుస్తుంటాయి. ఇట్లు కొన్ని విషయములలో వానిలో సామ్యమున్నను మనుషుని ఆకృతి రెండు పాదములు, కీటకాదుల ఆకృతి అనేక పాదములతో భిన్నమగుటచే మనుష్య కీటకములలో ఏకత లేదనియే చెప్పవలేను. ఈ రకంగా కొన్ని గుణాలు కలిసినంత మాత్రాన ఆ ఇద్దరు ఒకటే కదా, ఇద్దరిని వేరు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నకర్త ప్రశ్నిస్తుంటే అతనికి కనువిప్పు కలిగేటట్టుగా మరొక దృష్టాంతం ఏం చూపిస్తున్నాడంటే మనుష్యులు కీటకాలు ఇద్దరు కళ్ళతో చూస్తారు, ఇద్దరు నోటితో తింటారు, ఇద్దరు కాళ్ళతో నడుస్తుంటారు అని ఈ రకంగా చూపిస్తూ ఈ రకంగా ఇద్దరిలో ఒకే రకమైనటువంటి సామాన్యత గుణాలు ఉన్నంత మాత్రాన మనుషుని ఆకృతి రెండు పాదములతో, కీటకాదుల ఆకృతి అనేక పాదములతో భిన్నమగుట చేత మనుష్య కీటకములలో ఏకత లేదని
చెప్పవలసి వస్తుంది, ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. అట్లే పరమేశ్వరుని అనంత జ్ఞానము, ఆనందము, బలము, క్రియ, నిర్భ్రాంతిత్వము, వ్యాపకత మున్నగు గుణములు జీవునికి అల్ప జ్ఞానము, జీవునిలో అల్పజ్ఞానము, అల్పబలము, అల్ప స్వరూపము, భ్రాంతిత్వము, పరిచ్ఛిన్నతాది గుణముల కంటేను భిన్నములగుట వలన జీవేశ్వరులు ఒకటి ఎన్నడూ కాజాలరు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, పరమేశ్వరునిలో అనంత జ్ఞానం ఉన్నది, అనంత ఆనందం ఉన్నది, అనంత బలము, అనంత క్రియా సామర్థ్యము, నిర్భ్రాంతిత్వము, వ్యాపక గుణము అన్నీ ఉన్నాయి. జీవునిలో మాత్రం దానికి భిన్నంగా పరమేశ్వరులో అనంతం ఉంటే జీవునిలో అల్పజ్ఞానము, అల్పబలము, అల్పస్వరూపము, భ్రాంతిత్వము, పరిచ్ఛిన్నత గుణముల కంటే భిన్నములగుట వలన జీవేశ్వరులు ఒకటి ఏనాటికి కాజాలరు. ఎందుకనంటే వీరి స్వరూపములను పరమేశ్వరుడు అతి సూక్ష్ముడు, జీవుడు అతని కంటే కొంత స్థూలము అగుట వలన భిన్నములగుట వలన భిన్నులే అగుదురు. వీరిద్దరిలో రావడానికి పోవడానికి జీవునికి దేహము అవసరం, రూపము అవసరం. రూపముతోటే గ్రహించడం, ఆ రూపంలో ఉన్నటువంటి భ్రాంతితోటే నిరాకారుడైనటువంటి జీవుడు ఈశ్వరుని సైతం నిరాకారాన్ని స్వీకరించక, అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు నిరాకారాన్ని స్వీకరించక ఆకృతి కావాలని మత సంప్రదాయాలు, ఈ మూర్తి విగ్రహాల వెంటబడి జీవితాన్ని కొల్లగొట్టుకుంటున్నాడు. అందుకని ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుంటుందో జీవుడికి, ఆయా విధంగా ఎట్లెట్లా జ్ఞానం కలుగుతుంటుందో అట్లట్లా ఆ విగ్రహాన్ని, మత సంప్రదాయాలను వదిలి నిరాకార ఏకేశ్వరోపాసన మార్గానికి వస్తుంటాడు. దీనినే వేదముల వైపుకు తిరిగి రావడం, బ్యాక్ టు ద వేదాస్ అని చెప్పేసి ఒక విద్వాంసుడు చెప్తుంటాడు. ఇక భయము వలన అద్వైత సిద్ధి, భయము తోటి అద్వైత సిద్ధి ఏ రకంగా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ప్రశ్నకర్త. ప్రశ్న: అథోదరం అంతరం కురుతే అథ తస్య భయం భవతి, ద్వితీయాత్ వై భయం భవతి. బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్ధరణాన్ని తీసుకొని ప్రశ్నకర్త ఏమడుగుతున్నాడంటే, జీవ బ్రహ్మముల మధ్య భేదము అంగీకరించు వానికి భయము కలుగును. జీవుని మరియు దేవునికి మధ్యలో భేదం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరైతే స్వీకరిస్తుంటారో అటువంటి వారికి భయం కలుగుతుంది. ఏ రకంగా భయం కలుగుతుంది అంటే, రెండవ వాని వలననే కదా భయం కలుగును. రెండవ వాడు ఉన్నాడు అంటేనే భయము, ఎవడు లేకపోతే ఏ భయము లేదు. అంటే ఈ ప్రశ్నకర్త ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలను, నేను స్వతంత్రుడను, నాకు పూర్ణ స్వేచ్ఛ ఉన్నది, నేను ఏమైనా చేయగలుగుతాను అనే విధంగా ఒక్కడే ఉన్నప్పుడు ఈ యొక్క భావం ఉంటుంటది. ఇంకొకరు ఉన్నారు అనేటప్పుడు జీవుడికి ఇంకొకరు ఉన్నప్పుడు నేను పట్టుబడతాను, తప్పు చేసినప్పుడు నేను పట్టుబడతానని. ఇక భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదవత్య నశ్నన్యో అభిచాక్షితి. ఈ యొక్క ప్రకృతి అనేటువంటి వృక్షము, దేహం అనేటువంటి వృక్షము, ఈ దేహము లోపల ఈ దేహం యొక్క స్వామి జీవాత్మ లోపల పరమాత్మ ఉండి, దేహంలో ఉన్నటువంటి నేను అనేటువంటి భావంతో స్త్రీ పురుష వ్యవహారం చేస్తున్నటువంటి ఆ జీవాత్మకు తప్పు చేస్తున్నప్పుడు భయపెట్టి, బుగులు పట్టించి, చెమట పట్టించి నియంత్రణలో పెట్టడానికి ఈశ్వరుడు ఎప్పటికప్పుడు సావధానంగా అతన్ని హెచ్చరిస్తున్నాడు. ఏదైతే మంచి పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం,
పరమానంద భరితం చేస్తూ పరవశింపజేసేటువంటి ప్రఫుల్లతను కలిగింపజేస్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో దేవుడు జీవుడు వేరువేరుగా వేరువేరుగా ఉన్నప్పుడే ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఇది బ్రహ్మాండంలో జరిగేటువంటి ఈ రహస్యాన్ని నాటకీయ పరంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, సంతానాన్ని పుట్టించి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కనిపెడుతున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే హెచ్చరించడం ఏ రకంగానైతే లోపల దేహం లోపల హృదయం లోపల భగవంతుడు హెచ్చరిస్తున్నటువంటి జీవాత్మను, ఎట్లయితే ఇంటి లోపల వయోవృద్ధులైనటువంటి వారు పిల్లలను హెచ్చరించినట్టుగా ఈ యొక్క శరీరం లోపల ఉండి ఏదైనా తప్పు చేయబోతుంటే వద్దు వద్దు అనేటువంటిది, ఏదైనా మంచి పని చేస్తుంటే చేయాలనే ఉత్సాహం ఉల్లాసాన్ని కల్పించేటువంటిది ఆ పరమేశ్వరుడు లోపల కనబడకుండా జరుగుతున్నటువంటి ఈ రహస్యాన్ని నాటకీయ పరంగా ఇక్కడ చూపిస్తున్నాడు దృష్టాంతంగా. అందుకని దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేటువంటి అభిప్రాయానికి ఈ యొక్క ప్రశ్నకర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ భయము కలిగించేది ఎవరు? ఆ భయము అనేటువంటిది ఎందుకు? ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ నిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ అని అన్నప్పుడు దయానంద సరస్వతి 11వ సముల్లాసంలో ఒక దృష్టాంతం చెప్పిస్తాడు. ఏంటంటే, ఈ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వ్యక్తిని ఈడ్చి చెంప మీద కొడతాడు. కొడితే, ఏంటి స్వామి అలా కొడతావేంటి అని అంటే, నేను ఎప్పుడు కొట్టాను? ఇక్కడ నీలో బ్రహ్మ ఉన్నాడు, నాలో బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మను కొట్టాడు, నేనేంటి నువ్వేంటి, నేను లేను నువ్వు లేవు కదా, మరి కొట్టింది ఎట్లా అంటావు అని చెప్పేసి ఈ దృష్టాంతం మునుముందు వస్తున్నది. ఈ రకంగా అద్వైతం అని ఏదైతే భావిస్తుంటారో ఆ రకంగా అది సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయంతో దయానంద సరస్వతి ప్రశ్నకర్తకు సమాధానం ఇస్తున్నాడు. ఏమని అంటే, ఉత్తరం, దీని అర్థం ఇది కాదు, నువ్వేదైతే చెప్తున్నావో ఇంకొకరు ఉన్నందువల్ల భయము, అయ్యో వారితో నాకు పోటీ పడుతుందేమో, నేను తప్పు చేస్తే పట్టుకుంటాడేమో అనే భయం మీకు ఏదైతే ఉందో, ఇంకొకరు ఉన్నంత మాత్రాన అది సరైనటువంటిది కాదు అని చెప్తున్నాడు అన్నట్టుగా. జీవుడు పరమేశ్వరుని నిషేధించినను పరమేశ్వరుడు దేశకాల పరిచ్ఛిన్నుడని అంగీకరించినను అతని ఆజ్ఞలకు అతని గుణకర్మ స్వభావములకు విరుద్ధముగా నడుచుకొనినను మరి ఒకరిని ద్వేషించినను అతనికి భయము కలుగును. ఈ భయము అనేటువంటిది ప్రశ్నకర్త లేవనెత్తుతున్నటువంటి అంశంలో ఒకవైపు నుండే భయం ఉంటది, కానీ రెండవ వైపు నుంచి ఉండదు. రెండవ వైపు నుంచి ఏంటంటే, దేవుడు భగవంతుడు పూర్ణ తృప్తుడు, పూర్ణ కాముడు, మరియు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సామర్థ్యం గలవాడు. అతనిలో ఎటువంటి కోరికలు, అతనిలో ఎటువంటి లోపము, న్యూనత అనేటువంటివి ఏవి లేవు. కాబట్టి జీవుడు ఉన్నను, జీవుని లాంటి ఎంతమంది ఉన్నను, మరియు ప్రకృతి ఉన్నను, ఎవరితోటి భగవంతుడికి అయితే భయం లేదు. భయం ఎవరికి అయితే, ఎవరిలోనైతే లోపం ఉంటుంటుందో వారికే తన లోపము ఎదుటి వారికి కనబడుతుంది అనేటువంటి భయము జీవునిలో ఉంటుంటది. జీవునిలో కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క జీవుడు ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి మనము ఈ సంధ్యోపాసనలో చెప్పుకుంటున్నాం కదా, ఏమైనంటే స్వర్గంలో ఉండేటువంటి అవధి పూర్తయిన తర్వాత, బడిలో ఉండేటువంటి సమయం అయిపోయిన తర్వాత బడి పిల్లలను వదిలేటువంటి సమయం వచ్చినప్పుడు గంట కొట్టి బడి పిల్లలను ఎట్లయితే వదులుతుంటారో, ఏ రకంగానైతే మోక్షానికి వెళ్ళినటువంటి జీవాత్మ మోక్షంలో ఉండేటువంటి అవధి పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత జీవాత్మ తాను స్వయంగానే ఏమంటాడు అంటే, నేను ఇక్కడ ఉండలేను, నేను పునర్జన్మ ఎత్తాలనుకుంటున్నాను, అమ్మ నాన్న బంధుమిత్రులు స్నేహితులు వాళ్ళ మధ్యలో ఉండాలని అనుకుంటున్నానని చెప్పేసి భగవంతుని అంటే తథాస్తు అని చెప్పేసి భగవంతుడు ఆ జీవాత్మకు 84 లక్షల జీవరాశుల్లో
అతని కర్మఫలం ఎవరితో ముడిపడి ఉన్నదో వారితో అనుభవించే విధంగా భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, ఈ రకంగా ఈ కుటుంబ వ్యవస్థ, ఈ యొక్క సామాజిక వ్యవస్థతోటి ఏంటంటే మన జీవితంలో ఎవరెవరు ఏ ఏ రకంగా అయితే తారసపడుతున్నారో వారు ఊరికే వచ్చి తారసపడట్లేదు, ఎదురుపడట్లేదు. వారికి మనకు ఏదో ఒక జన్మలో రుణానుబంధం ఉన్నది కాబట్టి ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి ఈ రకంగా తారసపడజేస్తున్నాడు భగవంతుడు. అందు గురించే ఈ రకంగా మనం ఒకరికొకరు ఎదురుపడి ఈ వ్యవహారం తండ్రి కొడుకులుగా కావచ్చు, భార్యాభర్తలుగా, గురు శిష్యులుగా, ఏ రూపకంగా అయినా సరే, శత్రువులు మిత్రులు ఏ రకంగా అయినా సరే ఆ రుణానుబంధం ఉన్నంత వరకే. ఇప్పుడు రుణానుబంధం తేరిపోయిన తర్వాత మళ్ళీ సంతానాన్ని గర్భంలో ఉండనివ్వట్లేదు, గర్భం నుంచి బయటకు జన్మింపజేస్తున్నాడు. బయట జన్మించిన తర్వాత అసమర్థ స్థితిలోనే తల్లిదండ్రుల సమక్షంలో ఉంచుతున్నారు. సమర్థుడైన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడి తన భార్య, తన కుటుంబంతో తాను వేరైపోతున్నాడు. ఎప్పుడైతే కొడుకు తన కాళ్ళ మీద తాను నిలబడి సమర్థుడవుతుంటాడో అతని బలహీనతలుగా ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులను, గురువులను భగవంతుడు ముందుకు జరిపేస్తున్నాడు. వెళ్ళిపోండి అని చెప్పేసి. ఈ ఎవరిని ఇక్కడ స్థిరంగా ఉండనివ్వకుండా ఉండడానికి కారణం ఇది కర్మఫలంతో ముడిపడి ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ జీవుడికి ఈ భయం అనేది మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఏదో నేను సాధిస్తాను, స్వర్గంలో పొందలేనటువంటిది, స్వర్గంలో తృప్తినివ్వనటువంటిది ఏదో నేను సాధిస్తానని చెప్పేసి ఈ 84 లక్షల జన్మలలోకి వచ్చి ప్రతి ప్రాణి, ప్రతి జన్మ ఏదో ఒక పురుషార్థం చేయాలని, ఊరికే కూర్చుండి తినకూడదని చెప్పేసి జీవనాధారాన్ని, మన జీవనీయ నిత్యావసరాలను దూరంగా పెట్టి అక్కడికి వెళ్ళి పశుపక్షులైతే ఏరుకొని తినేటట్టుగా, వెతుక్కొని తినేటట్టుగా, వేటాడుకొని తినేటట్టుగా, మనుషులైతే సంపాదించుకొని తినేటట్టుగా, కుల వృత్తుల పేరుతోటి మన నిత్యావసరాలు ఇతరుల దగ్గర పెట్టి వారి దగ్గరికి వెళ్ళి అవి తీసుకోవాలంటే ఈ వస్తువు కావాలంటే దీన్ని తయారు చేయడానికి మాకు ఇంత శ్రమ పట్టింది కాబట్టి ఈ శ్రమకు తగినటువంటి దీనికి ఇంత పారితోషికం ఇచ్చి ఈ వస్తువుని తీసుకెళ్ళమని చెప్పేసి వస్త్రాలను, పాత్రలను, ఈ యొక్క చెప్పులను, ఈ యొక్క కంప్యూటర్ లాంటి ప్రతి పదార్థాన్ని ఆ రకంగా ఇతరుల దగ్గరికి పెట్టి జీవాత్మ చేత శ్రమ చేయిస్తున్నాడు. ఈ శ్రమ యొక్క ఉద్దేశం ఏంటి? క్రియ యొక్క ఉద్దేశం ఏంటి? క్రియ యొక్క ఉద్దేశం ఏంటి అంటే క్రియ నుంచి అక్రియ, క్రియ నుంచి అక్రియ. అక్రియ అంటే ఏంటి అంటే క్రియ నుండి, పని నుంచి విశ్రాంతి పొందడం. అంటే విశ్రాంతి దశలోనే నువ్వు దేహంతో సాధించేదేమీ లేదు, ఈ జన్మలతో నువ్వు సాధించేదేమీ లేదు, నువ్వు నా బిడ్డవు, నా దగ్గర ఉండాలి, స్వర్గంలో ఉండాలి, ముక్తావస్థలో ఉండాలని భగవంతుడు ఎట్లా ముడిపెట్టాడు అని అంటే మనం తినడానికి పోయినా లేపుకొస్తున్నాడు, విసర్జనకు పోయినా లేపుకొస్తున్నాడు, పూజకు వెళ్ళినా లేపుకొస్తున్నాడు, ఏ జన్మలో పుట్టినను చంపుకొని తీసుకొస్తున్నాడు. మళ్ళీ వెనుకకు రావాల్సిందే. నువ్వు ఎక్కడికి పోతే ఎంత దూరం అని పోతావు, ఎందుకని పోతావు, ఎలాగని పోతావు, నువ్వు నా బిడ్డవు, నా దగ్గర ఉండాలని. ఒకవేళ మనం గుర్తించకపోతే, ఒకవేళ మనము భగవంతుని గుర్తించకపోతే, భగవంతుని ఉపకారాన్ని గుర్తించకపోతే ఈ చావు పుట్టుకల పేరుతో, పండుగల పేరుతో, సంస్కారాల పేరుతో పురోహితుని పంపించి మనం ఏ ఖండంలో ఉన్నా, ఏ భాష వారిమైనా ఆ భాషలో మనకు అర్థం చేయించి భగవంతుని గురించి ప్రభావితం చేసి తన వైపుకు రప్పించుకుంటున్నాడు. ఈ దూతలుగా పురోహితులు పూజ పేరుతో మన ఇంటికి వచ్చి మనల్ని ప్రభావితం చేస్తున్నారు. అంటే నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే భగవంతుడా మాటలు రావట్లేదని చెప్పేసి ఈ యొక్క భయంతోటి జీవాత్మ ఏదైతే భయపడుతున్నటువంటి వ్యవహారం ఉందో దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి. అతని ఆజ్ఞలకు జీవుడు పరమేశ్వరుని నిషేధించినను, అంటే జీవుడు పరమేశ్వరుని నమ్మడనమాట, నిషేధిస్తుంటాడు. అజ్ఞాని కదా. అప్పుడు అజ్ఞాని కాదు, పండిత పుత్ర పరమశుంఠ అనేటువంటి వ్యవహారంతో ఎవరో దిక్కుమొక్కం లేనటువంటి, చదువు లేనటువంటి అనాగరికులు, అడవుల్లో ఉండేవారు, ఎక్కడో అడుక్కొని తినేటువంటి వాళ్ళకంటే అది వేరే విషయం. అందరికంటే ఎక్కువగా నాస్తికులుగా ఎవరుంటారు అని అంటే
ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి భావంతో ఉన్నటువంటి వారి సంతానము, వారి భార్య పిల్లలు వారు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అని అంటే వీరు ప్రతిదానికి లోతైనటువంటి అవగాహన కల్పించనివ్వరు. వీళ్ళు అన్నిటికీ సర్ది చెప్తుంటారనమాట. ఓ దేవుడంటే నిరాకారుడు, ఈ విగ్రహంలో లేడు అని చెప్పి ఆర్య సమాజికులు చెప్పుకుంటారు. ఇంకా పౌరాణికుల్లో కూడా ఏ రకంగానైతే ఈ చెప్పుకోవడం మొదలు పెడుతుంటారో, ఆధ్యాత్మికమైనటువంటి అసలైన గురువు ఏమని చెప్తుంటాడంటే, మనము ఎవరికి ఏది చెప్పనవసరం లేదు. ఎవరికి ఏది చెప్పనవసరం లేదు అని అంటే మరి భగవంతుడు వేదాన్ని ఎందుకు ఉపదేశించాడు? ఇది సందేశం. కానీ వారు గురువులు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మనం చెప్పడం మొదలు పెడుతుంటామో అజ్ఞానులేమో సర్దుకోవడం మొదలు పెడుతుంటారు, ఆ రకంగా నటించడానికి మొదలు పెడుతుంటారు. నటించి ఈ బొట్లు పెట్టుకోవడము, ఈ గడ్డం జాలి టోపి పెట్టుకోవడము, ఈ యొక్క కాషాయం వస్త్రాలు వేసుకోవడం, ఇదంతా నటన. ఎప్పుడైతే వ్యక్తి అవగాహనతో అనుభవపేతంగా తెలుసుకుంటాడో ఈ నటించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు భగవంతుడి దగ్గర నటించాల్సినటువంటి అవసరం ఎందుకు లేదు అని అంటే, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎంత నటించినా, గురువు దగ్గర శిష్యుడు ఎంత నటించినా వారి సామర్థ్యం ఏంటో, శిష్యుని సామర్థ్యం ఏంటో గురువుకు తెలుసు. పిల్లలు ఎటువంటి వారో వాళ్ళ స్వభావం ఏంటో తల్లిదండ్రులకు తెలుసు. అదే రకంగా జీవుడు ఏ రకంగా ఎన్ని బొట్లు పెట్టుకొని, ఏ వస్త్రం కట్టుకున్నా, ఎన్ని మాలలు వేసుకొని, ఎంత జపం చేసినా ఎవరు ఏమిటి అనేటువంటిది భగవంతుడికి తెలుసు. కాబట్టి ఈ నాటకీయ పరమైనటువంటిది కేవలం మనల్ని మనం పరస్పరంగా నమ్మించుకోవడానికి మినహా భగవంతుడి దృష్టిలో ఏది కాదు. అందుకని అతని ఆజ్ఞలకు, భగవంతుని ఆజ్ఞలకు, వేదం యొక్క ఆజ్ఞ అతని యొక్క గుణకర్మ స్వభావములకు విరుద్ధముగా, అంటే భగవంతుడు వేదంలో ఏదైతే చెప్పాడో ఆ రకంగా జీవుడు వెంటనే నచ్చుకోడు. ఇందాక ఒక ప్రసంగం వచ్చింది ఏంటంటే, పండిత పుత్ర పరమశుంఠ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, వీళ్ళు దేంట్లో మనం ముందుగా చెప్తూ పోతుంటే ఏంటంటే, ఇంతేనా, ఈ గుళ్ళు ఏం లేదా, ఈ మతం అంతా ఒకటిదేనా అనేటువంటి చులకన భావము వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే వాడు ఎక్కడికి చేరుకోలేడు. ఆర్య సమాజంలో నిరాకార స్వరూపం అనేటువంటిది బోధపడదు. విగ్రహాలను నమ్మరు, ఇంకా ఏ మత సంప్రదాయాల మీద విశ్వసించరు. అది ఎటు కాకుండా పోతుంటాడు అన్నట్టు. అందుకే ఈ యొక్క వాక్యాన్ని గొప్ప సాధు సమ్మేళనంలో చెప్పడం జరిగింది. పండిత పుత్ర పరమశుంఠ. అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా నాస్తికత్వం. మళ్ళీ ఎప్పుడు ఏదైనా పెళ్ళి కానీ ఇంకేదైనా కార్యక్రమం జరిగితే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒంటరిగా ఏం భోంచేస్తారో చూడండి, ఎక్కడికి వెళ్తారో చూడండి, వాళ్ళ పుట్టినరోజుకు, వాళ్ళ పెళ్లి రోజుకు ఎక్కడికి వెళ్తారో చూడండి అని నాస్తికత్వం వైపు వెళ్తుంటారు. అది కేక్ కట్ చేసుకోవాలనేవో, ఇంకేదో తాగడం తినడం అని అక్కడికి వెళ్తుంటారు అనమాట. అదే అక్కడ నాన్నగారు కానీ ఇంకోరని ఉంటే నటిస్తుంటారు అనమాట. ఎప్పుడు పోవాలరా, ఎప్పుడు, ఇవన్నీ వద్దు అని చెప్పేసి. మొన్న చాలా పరమ శ్రద్ధాలు అయినటువంటి ఆమె చనిపోయారు. తిరుమలగిరిలో ప్రణవముని గారు అంత్యేష్టి చేశారు. వారు బ్రతికున్నాళ్ళు నిత్యాగ్నిహోత్రంతో విద్వాంసులకు సేవ, ఎంతో మందికి ఛాత్రవృత్తి ఇచ్చి చదివించిందంట. అటువంటి ఆవిడ మరి మహాప్రయాణం అంటే దేహత్యాగం చేస్తే అంత్యక్రియలు చేయడానికి కూడా కడుపున పుట్టిన బిడ్డ ఒప్పుకోకపోవడం, మరి దానికి ఇదెందుకు, అదెందుకు, ఇట్లెందుకు, యజ్ఞం ఎందుకు, అన్ని వంకర టింకర మాట్లాడడము అనేటువంటిది ఇటువంటి వాటికి నిదర్శనం. అందుకని ఇవంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, పిల్లలకు సరి అయినటువంటి అవగాహన ఇవ్వకపోవడం దానివల్ల. అందుకని మహాగురువులు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇప్పుడు సగం నిండిన కుండ తాను ఊగుతుంటది, ఇతరులను ఊపుతుంటుంటది. అదే నిండుకుండా అయితే తాను తొనకదు, ఇంకొకరిని కదలనివ్వదు. చాలా కదలకుండా జాగ్రత్తగా నడిపిస్తుంటది, జాగ్రత్త అడుగులు వేస్తుంటది. ఇక అసలే తెలియని వారికి చెప్పొచ్చు, పూర్తిగా తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సగం తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్పింది వినరు. అందుకే ఇక్కడ సమాజం చెడిపోతుంది.
అర్థమవుతుందా? ఊరిగే కూర్చుంటున్నారా? అర్థమవుతుంది. నమస్తే ఆచార్య, అర్థమవుతుంది ఆచార్య. అదే గుణకర్మ అట్లా స్వభావంలో చెప్పనే మేలు అనిపిస్తుంది ఆచార్య. ఏంటమ్మా? అట్లాటలతో చెప్పనే మేలు అనిపిస్తుంది. ఓం ప్రకాష్ గురుకులంలో చదువుకుంటున్నప్పుడు ఒక అతను పరమదేవ్ అతని పేరు, ఇప్పుడు తెహరీ గడ్వాల్ అని అటువైపు ఉన్నాడు. అతను ఏమంటాడంటే, ఎవరైతే వినరో వాడిని వదిలేయాలి. ఇంకా కాకపోతే ఏంటంటే వాడి మీద వాడు చావని వాడి మీద బండరాయి ఎత్తేయాలి. ఎందుకంటే వాడు ఎంత చెప్పినా వినిపించుకోడు. వాడి కర్మ వాడికి తల తిరుగుతుంది అనమాట. అందుకని భగవంతుడు ఎవరిని వదలడు అనమాట. ఏదైనా సరే తన వరకు వస్తే గాని తత్వం బోధపడని వైనం. అందుకే ఎవరైతే చెప్పితే వినని వాళ్ళు పైనుంచి కిందికి దిగుతున్నారు, స్వర్గం నుండి వస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ తృప్తి అయ్యి భోజనం తృప్తిగా చేసి వస్తున్నటువంటి వారు, ఈ కింది నుంచి పోతున్నటువంటి వాళ్ళు ఆవురావురమంటూ భక్తి భావం, ఈగ చనిపోవద్దు, దోమ చనిపోవద్దు, చీమ చనిపోవద్దు అని జాగ్రత్తగా అహింసా వ్రతాన్ని పాటిస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు అన్ని బాధలు అనుభవించి పైకి ఎక్కడానికి, స్వర్గానికి వెళ్ళడానికి, ఈశ్వర ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు. అందుకని ఒక్కొక్కరు ఒక్క రకంగా అంటుంటారు అనమాట. వాడు బావిలో పడుతుంటే పడని, వాడి మీద ఇంకో రాయేయి, ఇక లేవకూడదు. అంటే అతను ఎంత విసిగిపోయాడు, ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు వినిపించుకోరు అని అంటే అంతరార్థం ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తున్నారు, పైనుండి వస్తున్నారని అది అవగాహన లేక, అది మావాడు చెప్తే వినడు, ఎంత చెప్పినా వినడు, ఎందుకు వినాలే? అది అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని అన్నప్పుడు వినాలెందుకు? మరి ఒక్క జన్మకే ఒక్కసారే వింటే మరి వాటి మిగతా జన్మాంతరంలో చేసినటువంటి కర్మఫలం అంతా అది ఎప్పుడు చెల్లుబాటు కావాలి? అందుకని ఎవరికైనా సరే అనుభవమే జీవితాన్ని మారుస్తుంటుంటది. గుణకర్మ స్వభావంలోకి విరుద్ధంగా నడుచుకొనినను మరి ఒకరిని ద్వేషించినను అతనికి భయం కలుగును. ఈ రకంగా విరుద్ధ భావజాలము ఆచరిస్తున్నటువంటి వారికి, మరియు ఇతరులతో ద్వేషిస్తున్నటువంటి వారికి, ఈ ఇతరులది వస్తువులు దొంగతనం చేస్తున్నటువంటి వారికి, మరియు ఇతరులకు నాకంటే గొప్పవారు ఎవరు ఉండకూడదు అనేటువంటి భావజాలం కలిగిన వారికి, నాకంటే అందంగా ఉండకూడదు అనేటువంటి భావజాలం కలిగిన వారికి భయం వేస్తుంది తప్ప ఇదంతా ఈశ్వరుడు వ్యవస్థ చేస్తున్నాడు, అంతా మనదంతా ఏమీ లేదు, మనం నిమిత్త మాత్రంగా ఉండాలి. మన కర్మను మనం సక్రమంగా చేస్తే మిగతా జరిగేదంతా పరమేశ్వరుడు ఇస్తారు. కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన. మనం కర్మ చేయాలి, కర్మ చేయడానికి మనకు అధికారం ఉంది. ఆ కర్మ ఫలితం పరమాత్ముడు ఇస్తాడని చెప్పేసి పరమాత్ముని మీద భారం పెట్టి ఎవరైతే నడుచుకుంటారో వారికి ఏ ఈర్ష్య ద్వేషాలు ఉండవు, వారికి ఏ భయము ఉండదు. మళ్ళీ ఈ భయం కలిగిన వారికే భగవంతులు, వాళ్ళ దేవుడు ఎవరైతే నిరూపించుకుంటారో అవతారాలు, ప్రతి ఒక్కరు ఏదో ఒక శస్త్రం తీసుకొని ఉంటారు తప్ప మనలాగా శస్త్రరహితంగా ఎవరు ఉండరు. అంటే గుడిలో ఉన్నటువంటి దేవుడికి, శివుడికి అయితే సర్పం కావాలి, పులి కావాలి, పార్వతికి పులి కావాలి, రామునికి బాణం కావాలి, కృష్ణునికి సుదర్శన చక్రం కావాలి, హనుమంతునికి గద కావాలి, భీమునికి గద కావాలి. ఈ రకంగా వాళ్ళు శస్త్రాలతో ఉంటుంటారు ఎప్పుడు వేటగాడు ఉన్నట్టుగా. అదే మన సామాన్య ప్రజలు మాత్రం ఎవరికి ఏ శస్త్రం లేకుండా ఉంటుంటారు. అంటే ఎవరు గొప్ప అనేటువంటిది ఇక్కడ ఏంటంటే, ఈ భయభ్రాంతులు కలిగినటువంటి వారికి ఈ యొక్క అవతారాలు, విగ్రహాలు, ఈ రూపాలు, ఇది కావాల్సి వస్తుంటది. అందుకనే భయములో ఉన్నప్పుడు వ్యక్తి భోజనము ఎక్కువ చేస్తాడు, మరి భయములో ఉన్నప్పుడే ఎక్కువగా పూజలు చేస్తుంటాడు. ఎప్పుడైతే భయముగా ఉన్నప్పుడే మనసు బరువుగా ఉంటుంటది, శరీరం బరువుగా ఉంటుంటది, అన్ని రకాలుగా ఉంటుంటది. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, తృప్తిగా ఉంటుంటామో, భోజనం మీద రుచి ఉండదు, ఎంత తిన్నా నామమాత్రంగానే తింటుంటారు. అదే
ఎవరైనా చనిపోయారనుకోండి, లేదంటే ఏదైనా కోల్పోయారనుకోండి, జైల్లో పెట్టారనుకో, అటువంటి వాళ్ళు తినేటువంటిది ఎక్కువ ఎక్కువ శాతంలో తింటుంటారు. అది వాళ్ళు చేసేటి అంతా ఎక్కువ చేస్తుంటారు అన్నట్టుగా. దుఃఖంలో ఎక్కువ చేస్తుంటారు, దుఃఖంలో పూజలు ఎక్కువ చేస్తారు, దుఃఖంలో తీర్థయాత్రలు చేస్తుంటారు. తృప్తిలో ఎవరు చేయరు. తృప్తిలో చేసేది చాలా తక్కువ. ఆధ్యాత్మికం తృప్తి ద్వారా ఆధ్యాత్మికం సిద్ధిస్తుంటది. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? అవును ఆచార్యజీ. ఇప్పుడు సామాన్యులే గొప్పవాళ్ళని అర్థం ఆచార్యజీ? సామాన్యులే గొప్పవారని కాదు, ఇక్కడ భయం గురించి చర్చ వస్తున్నది కాబట్టి. ఇప్పుడు రామునికి ఏం భయం, కృష్ణునికి ఏం భయం? వాళ్ళు ఏమంటారంటే దుష్ట శిక్షణ చేయాలి, మనం లోకోపకారం చేయాలి, ప్రాణులను కాపాడాలి, దీన దరిద్రులను మనం కాపాడాలి, వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటిది. ఇది పరమ నికృష్టమైనటువంటి ఆలోచన. ఎందుకు అని అంటే, నువ్వు కాపాడుతా అంటే నేను ఎందుకు ప్రయత్నం చేస్తాను? దేవుడు ఏమంటున్నాడు అని, ఇది నీ జన్మ, నీ ప్లాట్ఫారం, నువ్వేం కావాలో నువ్వు నిరూపించుకొని చూపించు. ప్రతి ఒక్కరిని పురుషార్థం చేయమంటున్నాడు దేవుడు. కానీ ఈ అజ్ఞానంతో కూడుకున్నటువంటి మత సంప్రదాయాలతో ఏంటంటే జనసామాన్యులను అల్పులుగా, బలహీనులుగా, నిర్బలులుగా చేయడం, నిరూపించడం. నీకెందుకు నేనున్నాను. ఆ పరీక్ష రాసేటప్పుడు అనరు, అన్నం తినేటప్పుడు అనరు, నిద్రపోయేటప్పుడు అనరు. నువ్వెందుకు నిద్రపోతావు? నీ ఎందుకు నేను నిద్రపోతున్నాను. నువ్వెందుకు శ్వాస తీసుకుంటావు? నీవెందుకు నేను తీసుకుంటాను. ఇక్కడ అనరు. ఆచార్య రాముడు కృష్ణుడు వాళ్ళ కర్తవ్యంగా చేస్తున్నారు. అవును, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ పురుషార్థం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆశ్రయించకూడదు అంతే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇక్కడ లోపం ఎక్కడ, అవగాహన లోపం ఎక్కడ ఉన్నది అని అంటే, ఈ యొక్క గేయం కూడా అక్కడికెళ్ళి పుట్టుకొచ్చింది కదా. కభీ రామ్ బన్కే కభీ శ్యామ్ బన్కే చలే ఆనా ప్రభుజీ చలే ఆనా. గుజరాత్ లో సోమనాథ మందిరం ఏ రకంగా కూలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పూజారులకు, వాళ్లకు, అక్కడ ఉన్నటువంటి సామంతరాజు అతను ఏమన్నాడు అంటే, మీరందరూ నాతో ఏకీభవిస్తే నేను వాడిని మహమ్మద్ ఘోరీని నేను ఎదిరిస్తాను అని అంటే, నువ్వేంట్రా నువ్వు ఎదిరించేది? మా శివుడు అవతారం అయితే వస్తాడు, అతన్ని సంహరిస్తాడు అని చెప్పేసి అతడు దండెత్తుకుంటూ వచ్చి ఆక్రమించే వరకు అది మేల్కొననివ్వలేదు రాజుతో ఏకీభవించలేదు, సహకరించలేదు. అందుకని ఆ రకంగా కూలగొట్టడం జరిగింది. భగవంతుని పైనే భారం వేసి కూర్చోవడం. ప్రయత్నం చేయాలి కానీ అది సరి అయినది కాదు. అందుకని ఆ జీవుడికే భయం కలుగుతుంది. ఏలయనగా ద్వితీయ బుద్ధి ఈశ్వరునకు తనకు ఏ సంబంధము లేదని ఎంచినను, అట్లే ఒకనితో నీవెంత వాడవు, నిన్ను నేను లెక్క చేయను, నీవేమి చేయగలవు అని అతనిని తిరస్కరించినను, ఇతరులకు దుఃఖము కలిగించుచు హాని కలిగించినను వారి వలన అతనికి భయం కలుగును. అంటే ఎవరి వల్లనైతే ఇప్పుడు ఇంకొకరికి మానహాని చేసినప్పుడు కానీ, ఇంకొకరి మనసును బాధ పెట్టినప్పుడు కానీ, అది మళ్ళీ ఏదో విధంగా ప్రతిక్రియగా మన వరకు వస్తుంటది. కాబట్టి అది రాకూడదు అని అంటే మనసా వాచ కర్మణ ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేత్. మనము పట్ల ఇతరుల వ్యవహారం ఏ రకంగా కోరుకుంటామో మనం కూడా అటువంటి వ్యవహారమే చేసినప్పుడు మనకు ఎవరు శత్రువులు ఉండరు, ఎవరికి ఎటువంటి భయం ఉండదు. సర్వ విధముల అవిరోధులైన వారేమనబడుదురు? అదే అన్ని రకాలుగా విరోధము లేనటువంటి వారు ఏమనబడతారు? దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, విశ్వమిత్రుడు ముగ్గురు ఒక్కటే అని లోకమున వాడుదురు. అంటే వారు అనన్య మిత్రులు, ఒకరిని తీరాదు ఇంకొకరు పెట్టరాదు. అమ్మో వీళ్ళు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారు అని అంటే, అంత మాత్రాన
వాళ్ళు ఇద్దరు ఒకటే అని కాదు కదా, భార్య భార్యని, భర్త భర్తనే, స్నేహితులు స్నేహితులు, ఎవరికి వారే, దేవదత్తుడు, యజ్ఞదత్తుడే. అంతేగాని వాళ్ళు వారి మనోభావాలు ఒక్కటి, వారి ఆచార వ్యవహారం అంతా ఒకటి, వారు ఎవరితో విరోధం పెట్టుకోరు, వారి ఎవరి దాంట్లో కలగజేసుకోరు, ఆ రకంగా ఉంటుంటారు. అటువంటి అప్పుడు విరోధమే లేనప్పుడు భయం ఎక్కడిది? అనగా వారిలో విరోధం లేదని భావము. విరోధం లేకున్నా సుఖము, విరోధము కలిగిన దుఃఖము కలుగుచుండును. ఇప్పుడు ప్రశ్నకర్త మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే, జీవ బ్రహ్మలలో ఎల్లప్పుడూ ఏకత అనేకతలు ఉండునా లేదా, లేక ఎప్పుడైనా ఇరువురు కలిసి ఒకటి అగుదురాకార? జీవుడు ఇప్పుడు ఎంతసేపు ఈ ప్రశ్నించేటువంటి భావజాలం ఎక్కడున్నది అని అంటే, అజ్ఞానయుక్తమైనటువంటి పుస్తకాలు చదవడం, అటువంటి కథలు చదవడం, అటువంటి కథలతో నాటకాలను చూడడం, అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది ఏంటంటే, బ్రహ్మనిత్యం జగన్మిథ్య, ఈ కనబడుతున్నటువంటి దేహాలన్నీ నాశనం అవుతుంటాయి. అన్ని ఏ జన్మ అయినా సరే, మనుషుడు ఏ రూపకంగా ఉన్నానా సరే దేహాన్ని విడవాల్సిందే. బ్రహ్మ మాత్రం ఆకారం లేకుండా ఉన్నాడు. ఆ బ్రహ్మ ఒక్కడే నిజమైనటువంటి వాడు. ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దినదినము వృక్ష సంపద కోల్పోతుంది. మరి 84 లక్షల జీవరాశుల యొక్క ఆ జీవనాధారమైనటువంటి ఆహార అన్నపానీయాలన్నీ కరువైపోయినప్పుడు పెద్ద పెద్ద జన్మలు ఏవైతే రాక్షస బల్లి, డైనోసార్ లాంటివన్నీ కనుమరుగైపోయాయి. ఏ జన్మల శరీరాలకు ఆహార పదార్థం కనుమరుగైపోయినప్పుడు ఆయా జాతులు అనేటువంటి అంతరించిపోతున్నాయి. కాబట్టి దేవుడు అనేవాడే ఎప్పటికీ ఉంటున్నాడు అనేటువంటిది ఈ యొక్క అద్వైత మతం వారి యొక్క అభిప్రాయం. అందుకనే బ్రహ్మనిత్యం జగన్మిథ్య, ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ప్రకృతి అండపిండ బ్రహ్మాండాలు ప్రళయంలో అణువు విచ్ఛిన్నమైపోయి కనుమరుగైపోతుంటాయి. ఈ జీవాత్మలన్నీ కొన్ని మోక్షానికి వెళ్ళిపోతాయి, కొన్ని సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతుంటాయి. ఇక మిగిలేటువంటిది భగవంతుడే. కాబట్టి బ్రహ్మనిత్యం జగన్మిథ్య అని చెప్పేసి ఈ రకంగా అంటుంటారు. అందుకని అదే ఉద్దేశంతో పుట్టపర్తి సాయిబాబా దేవుడని ఆయన చనిపోయాడు, మాణిక్యమ్మ ఆమె కొన్ని రోజులు ఉండి ఆమె చనిపోయింది. ఎవరైనా చనిపోవాల్సిందే భగవంతుని ముందల. జీవ బ్రహ్మలలో ఎల్లప్పుడూ ఏకత అనేకతలు ఉండునా, లేక ఎప్పుడైనా ఇరువురు కలిసి ఒకటి అగుదురాకార అనేటువంటిది ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే దయానంద సరస్వతి, ఇప్పుడే ఇంతకు పూర్వమే కొంత సమాధానము చెప్పి ఉన్నాము, కానీ సాధర్మ్యము అన్వయ భావముతో అనేకత ఏర్పడును. ఇప్పుడు కొంత సమాన ధర్మం, సమాన వ్యవహారము ఉన్నప్పుడు జీవుడు చేతనుడే, దేవుడు చేతనుడే, జీవుడు నిత్యమే, దేవుడు నిత్యమే, ఈ రకంగా కొంతవరకు సమాధానం చెప్పాము. కానీ సాధర్మ్యము అన్వయ భావము ఏకత ఏర్పడును. సాధర్మ్యము అన్వయ భావంతో ఏర్పడుతుంది. జడత్వము ఎన్నడూ వేరు కాకుండుట అను ఈ ధర్మముల వలన ఆకాశమునకు ఇతర మూర్త పదార్థములకు ఏకతయు, ఆకాశమున గల విభుత్వము, సూక్ష్మత, అరూపత, అనంతత మున్నగు గుణముల వలన మూర్త ద్రవ్యములందు గల పరిచ్ఛిన్నత్వము, దృశ్యత్వము మున్నగు విరుద్ధ గుణములు వైధర్మ్యము వలన ఆకాశ మూర్త ద్రవ్యములలో భిన్నత భేదము కలుగును. జడత్వము అంటే కదలిక లేనటువంటి ఈ యొక్క చెట్లు, గుట్టలు, నదులు, ఈ యొక్క ధాతువులు ప్రతిదీ జడము. ఎన్నడూ వేరు కాకుండుట అను నీ ధర్మములు, ఈ యొక్క ధర్మములు అంటే ఈ జడత్వంలో ఉండేటువంటి వేరు కానటువంటి గుణములు. దీని రహస్యము పట్టుకుంటే ఇంకా తొందరగా అర్థమవుతుంటుంటారు. ఏమంటున్నాడు అంటే,
ఈ యొక్క వస్త్రంలోని ధర్మము, ఈ యొక్క కర్రలోని ధర్మము, కంప్యూటర్ పరికరాలలో ఉన్నటువంటి ధర్మము వాటి నుండి పోదు. అదే జీవాత్మలో అయితే, జీవాత్మలో ఇంద్రియాలు, బుద్ధి ఉన్నది కాబట్టి అతడు ఆ జీవుడు ఆలోచిస్తుంటాడు కాబట్టి జీవునిలో పోతుంది అనేటువంటిదే ఈ యొక్క ప్రకృతి యొక్క వికారాలు, మహత్తత్వము, అహంకారము, తన్మాత్రాలతోటి ఏ రకంగా చూపిస్తున్నాడో ఈ దేహంలో ఉన్నప్పుడు అష్టచక్రే నవద్వారే దేవానాం పూరయోధ్య, ఈ యొక్క 8 చక్రాల నవద్వారముల ఈ దేహంతో నవద్వారాల నుండి వికారాలను వదిలింపజేస్తూ చూపిస్తున్నాడు. ఇది పోతుంటది. ఈ రకంగా ఇది ఏంటంటే కష్టం వచ్చింది అంటే, కష్టం వచ్చినప్పుడు అది నాకే ఎందుకు కష్టం వచ్చింది అని అంటే నీ కర్మం ఆ రకంగా ఉన్నది, నువ్వు ఉద్ధరించబడేటువంటి ఈ సమయం వచ్చింది కాబట్టి. ఇప్పుడు మురికి వస్త్రాలను ఎందుకు ఉతకడం జరుగుతుంటది అని అంటే వాటిని ధరించాల్సినటువంటిది, ఇవి ఉతకపోతే ధరించేటువంటి పరిస్థితి లేదు, తలతల మెరవాలి, శుభ్రం అవ్వాలి కాబట్టి వాటిని ఉతకడం. కష్టం ఎందుకు వస్తున్నాయి అంటే ఉద్ధరించబడేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి కష్టాలు తారాసపడజేస్తూ కర్మఫలాన్ని అనుభవింపజేస్తూ ఈ యొక్క ఉద్ధరించడానికే. ఇప్పుడు గ్రహణం నుంచి గ్రహణం పట్టుకోవడం, గ్రహణం నుంచి బయటపడడం, సూర్యుడు అస్తమించడం, ఉదయించడం, చీకటి నుంచే బయటకు రావడం, సమస్యల నుంచే బయటకు రావడం, సెగబెట్టి ఉడికించేటువంటి ముడి పదార్థాలన్నింటినీ మెత్తబడజేసి ప్రాణులకు రుచికరంగా తినిపింపజేస్తున్నటువంటి వైనం మనుష్య మాత్రులకు వంట చేసుకునేటువంటి రహస్యం ఇదే. ముడి పదార్థాలను ఉడకబెట్టి సెగబెడితేనే ఆ గరుకుతనం, ఆ గట్టితనం, ఆ మొండితనం అనేటువంటిది మెత్తబడుతుంటది. మెత్తదనాన్ని ప్రియముగా జీర్ణించుకోగలుగుతుంటారు, అందరు ఇష్టపూర్వకంగా తింటుంటారు. అందు గురించి ఈ సమస్యలు వచ్చేటువంటిది దేనికి అని అంటే ఉద్ధరించబడేటువంటి సమయం ఆసన్నమైనప్పుడే ఇటువంటి వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. అందు గురించి భయపడకు. అప్పుడు ఒక గురువుని అడుగుతుంటాడు అనమాట, మరి స్వామి సహించుకునేది ఏ రకంగా అంటే ఒక పాట వస్తుంటాయి కదా, ఇంకా తెలవారదేమి ఈ చీకటి తొలగిపోదేమి అని. అంటే సమస్య ఏదైనా సరే, రాత్రి అయినప్పుడు రాత్రి వెంట దినం ఉంటుంది, దినం వెంట రాత్రి ఉంటుంది, చీకటి వెంట వెలుతురు, వెలుతురు వెంట చీకటి ఉంటుంటది, కష్టం వెనుక సుఖం ఉంటుంది, సుఖం వెనుక దుఃఖం ఉంటుంటది. ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి నిరంతరంగా నడుస్తూనే ఉంటుంటాయి. మన ముందుకు వచ్చినప్పుడే, ఇప్పుడు చూడండి, ఏ పని పాట లేకుండా మామూలుగా చూడండి, రోడ్డు మీద బస్సులు వస్తూనే పోతుంటాయి, అమ్మ ఇన్ని బస్సులు తిరుగుతున్నాయి అని అనిపిస్తుంది. అదే మనమే ఆ బస్సులు వెళ్ళే ఆ గమ్యానికి మనం తయారైపోయి అక్కడ నిలబడండి, అసలు బస్సు రాదు, ఎంత ఇబ్బంది పెట్టాలి. ఇదేంటంటే సమయం నాస్తి. ఈ రకంగా ఏంటంటే సమయం విలువ, ఆ పరిస్థితి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే తన వరకు వస్తేనే గాని తత్వం బోధపడని పైన. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. అందుకని ఈ ఈశ్వరుడు చూపిస్తున్నటువంటిది ఏంటి అంటే ఈ జీవుడిని ఉద్ధరించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 84 లక్షల జీవరాశులతోటి నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇలా అవుతా, అలా అవుతా అని చెప్పేసి జీవుడు ఏదైతే పురుషార్థం చేస్తున్నాడో దాని యొక్క పరిణామం ఏంటి అంటే కర్మ నివృత్తి, అక్రియ. అర్థమవుతుంది అమ్మగారు? ఊరికే కూర్చుంటున్నారా? ఎక్కడికి వెళ్ళి బయలుదేరావో, ఏది చేస్తాను బయలుదేరావో మళ్ళీ అక్కడికే రప్పింపజేయడం. ఎంత దూరం వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రప్పింపజేయడం. దీని యొక్క ఈ రప్పింపజేసే వెనుకకు తిరిగి రప్పింపజేసేటువంటి ఉద్దేశం ఏంటంటే హిప్నోటిజం, వశీకరణ చేస్తున్నాడు. అదే ఇప్పుడు ఏ రకంగా అయితే తండ్రిని చూపించి తల్లి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు అదిగో నాన్న 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 అని ఆ బుద్ధిలో ఆ శబ్దాన్ని చొప్పించి అతన్ని మర్చిపోకుండా చేసి అతను వస్తున్నప్పుడల్లా చూడు నాన్న వస్తున్నాడు, నాన్న వస్తున్నాడు అని పిల్లవాడికి ఎట్లయితే పరిచయం చేస్తున్నాడో ఈ యొక్క వెనుకకు తిరిగి రప్పింపజేసేటువంటి ఉద్దేశం ఏంటంటే నువ్వు 84 లక్షల జన్మలలో ఎంత దూరం ఏ రకంగా వెళ్ళినా నువ్వు తిరిగి నా దగ్గరకు రావాలి, నువ్వు నా బిడ్డవు అనేటువంటి సందేశం ఉన్నది దీని వెనుక. ఇదే అక్రియ ధ్యానం. నమస్తే, సమయం అయిపోయింది కాబట్టి ధన్యవాదములండి.
ఆచార్య ఓంప్రకాష్ గారు జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగము సత్యప్రకాశము 7వ సముల్లాసము 171లోకి వచ్చాము. విశేషంగా ఈరోజు సత్ చిత్ ఆనందం అంటే ఏమిటి, అవి పరమాత్మలో ఉంటాయి, జీవాత్మలో ఏ విధంగా ఉంటాయి, ప్రకృతిలో ఏ విధంగా ఉంటాయనే రహస్యం తెలుసుకున్నాము. తర్వాత భయం ద్వారా అద్వైతం సిద్ధిస్తుందా, భయం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అనే విషయం చాలా ఉదాహరణలు చెప్పారు, లోతైనటువంటిది. తర్వాత అజ్ఞానం ఉన్నప్పుడు అన్ని దుఃఖాలు వస్తాయి. మెల్లమెల్లగా అజ్ఞానాన్ని దూరం చేసుకుంటే ఎక్కడికి వచ్చామో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాము. చివరిగా చెప్పుకునేది ఏంటంటే పురుషార్థం చేపిస్తున్నాడు పరమాత్ముడు. నీకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ ఇతరుల దగ్గర పెట్టి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు తెచ్చుకో, వెళ్ళాలి రావాలి, అది వ్యవహారికంగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈ ఎపిసోడ్ చాలా లోతైనటువంటి అర్థం ఉన్నది ఇందులో. మునిగారు ఓం ఆచార్య ఇది చెప్పడంలో చెప్తుండగానే మునిగారు ఎవరు? జీవుడే కాబట్టి మన నిత్యావసరాలు అనాలి కానీ నీ నిత్యావసరాలు అని అంటే మరి మీరెవరు? మన నిత్యావసరాలే ఆచార్య, మన అందరి నిత్యావసరాలను అంటే జీవుని ఉద్దేశం చెప్తున్నా కాబట్టి జీవుని నిత్యావసరాలను ఇతరుల దగ్గర పెట్టి పురుషార్థం చేయించి ఇంటికి వెళ్ళి బయటకు పంపించండి, బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి రప్పిస్తున్నాడు. ఇది చెప్పడం నా ఉద్దేశం ఆచార్య. ధన్యవాదములు. తన లోతైన అర్థాన్ని ఆచార్య గారు మనకు అర్థం చేపిస్తున్నారు. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీ శంకా సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేసి మీరు పరమానంద భద్రులు కావాలని కోరుతున్నాము. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు. ఈరోజు 3వ లిస్ట్ లో పద్మజ అమ్మగారు ఉంటది. పద్మజమ్మ గారా? వారు లేని పక్షంలో అమ్మగారు లేరు. సత్సంగంలో మల్లేశం గారు ఉన్నారు. మల్లేశం గారు, తల్లి మల్లేశం గారు సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. ఓం నమస్తే అండి. అందరూ కూడా మీట్లో ఉండాలి. మీరు కూడా అంతర్ముఖంగా సంధి చేస్తూ ఉండాలి. వారు ఒకరే కాదు, మనం కూడా అందరం చేస్తుండాలా. ఓం. వారికి అలవాటు ఉందో లేదో చెప్పడం. ప్రకాష్ గారు తీసుకోవచ్చు, వాళ్ళు చెప్పన లేకపోతే సూర్యప్రకాష్ గారు వైదిక సంధ్య లేరు. ఎందుకు సంధ్య అంటే తనకి నచ్చట్లేదు అనుకుంటుంది. మరి మార్పు ఏమన్నా ఉంది? అదే అమ్మగారి అభిప్రాయమే, చాలా మందిలో అదే ఉంది. ఇప్పుడు లక్ష్యంగా చెప్పమని చేయించండి. కృష్ణమూర్తి గారు మీరు కూడా చేయించాలి. నేను చేయిస్తాను ఆచార్య ఈరోజు. ఎవరు విజయదుర్గ గారు చేపిస్తున్నారండి. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ఓం అమృతోపస్తడమసే స్వాహ. ఓం అమృత అపిదానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీ శ్రైతాం స్వాహ. సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శ్యమ్యో రవిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం స్తోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల పృష్ఠే మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః
ఓం సత్యం పునాతు పునశ్చరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షణ మంత్రంలో ఓం ఋతంచ సత్యంచ అభిదాత్ తపసోధ్య జాయత తతో రాత్రి జాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమసౌ దాథాయ దాపూర్వమకల్పయత్. దివించ పృథ్వీంచ అంతరిక్షో మదోస్వః. ఓం సన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం ప్రాచేదిగ్నిరజపతిరసితో రక్షితాదిత్య యశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం భోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం భోజంబే దద్మః. ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతి హృదా కూరక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం భోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితాసనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం భోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుధ ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం భోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం భోజంబే దద్మః. ఉపస్థాన్ ప్రకరణం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిర్దహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం ధృతత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుషచ్చః. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసః పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం సన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల స్థితిని సత్వరముగా ప్రాప్తించుకునేటట్లు అనుగ్రహించు తండ్రి. ఓ నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఓం అంతరిక్ష శాంతి పృథివీ శాంతి శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి.
నమస్తే. హరిభ్యో నమః. అందరూ నమస్కారం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఒక సూచన అండి, అందరూ కూడా వారి వారి